టక్కరి దొంగ మూవీలో అయితే ఒక సాంగ్ ఉంది కదా, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలన్నీ ఒకవైపు అని. అలాగా ఈ ఐఫోన్ కూడా ఇది ఒకవైపు అయితే మిగతా ఫోన్లన్నీ ఒకవైపు అండి. 1,50,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొని వీడియోలు తీసేదానికంటే అదే 1,50,000 రూపాయలు పెట్టి ఇంట్లో వస్తువులన్నీ కొని మన ఇంట్లో వాళ్ళని అయితే హ్యాపీగా పెట్టచ్చు. అన్నిటికీ ఒక ఛార్జరు యూఎస్బి ఆర్ టైప్ సి కేబుల్ ఉంటేనగా దీనికి మటుకు లైట్నింగ్ కేబుల్ అని ఒకటి ఉంటుంది. అది ఎక్కడా దొరకదు. ఈ ఐఫోన్కి మటుకు ఒక్క షేరింగ్ యాప్ అనేది కూడా ఉండదు. అదేదో ఎయిర్ డ్రాప్ అని అంటారు, అది పెద్ద వీడియోకి అస్సలు పనికిరాదు షేర్ చేసుకుందామంటే. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ మధ్య నేను వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అయితే అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, రెండే క్వశ్చన్స్ అండి ఎక్కువగా. మీరు వీడియోలు ఇంత క్లారిటీగా తీస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు, మీరు ఏ ఫోన్తో తీస్తున్నారు, అట్ ది సేమ్ టైం దాని స్టోరేజ్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అని అయితే అడుగుతున్నారు చాలామంది. ఇదిగో అండి, నా ఫోన్ అయితే ఇదండి వివో. బట్ ఈ ఫోన్తో అయితే అస్సలు తీయను. ఇప్పుడు మీరు రికార్డ్ చేస్తున్న ఫోన్తో అయితే తీస్తాను. అది ఐఫోన్ 13 Pro Max, మా మిస్సెస్ది అండి, సౌందర్యది అది. కానీ ఈ ఐఫోన్ అయితే నేను అందరికీ రికమెండ్ చేయనండి. ఎందుకంటే మన మహేష్ బాబు సినిమాలో టక్కరి దొంగ మూవీలో అయితే ఒక సాంగ్ ఉంది కదా, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలన్నీ ఒకవైపు అని. అలాగా ఈ ఐఫోన్ కూడా ఇది ఒకవైపు అయితే మిగతా ఫోన్లన్నీ ఒకవైపు అండి. దాని తగ్గట్టుగానే దీని ఖరీదు ఉంటుంది, దాని తగ్గట్టుగానే దీని పర్ఫార్మెన్స్ ఉంటుంది, దాని తగ్గట్టుగానే దీని వీడియో క్వాలిటీ కూడా ఉంటుంది. కానీ నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ ఐఫోన్ అయితే అస్సలు రికమెండ్ చేయరండి. కారణం దాని ఖరీదైన రేటే. ప్రతి ఒక్క ఫోను ఏ మోడల్ తీసుకున్నా ఈ ఐఫోన్ రేట్లు అయితే కనుక లక్షల రూపాయల్లో ఉంటాయి. మా ఫోన్ అయితే ఐఫోన్ 13 Pro Max 1,50,000 రూపాయలు. 1,50,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొని వీడియోలు తీసేదానికంటే అదే 1,50,000 రూపాయలు పెట్టి ఇంట్లో వస్తువులన్నీ కొని మన ఇంట్లో వాళ్ళని అయితే హ్యాపీగా పెట్టచ్చు. దాంట్లో మనం ఏమేమి కొనుక్కోవచ్చు అంటే, ఒక 30,000 పెట్టేసి డబుల్ కాట్ బెడ్ విత్ మ్యాట్రెస్ కొనుక్కోవచ్చు. ఇంకా 30,000 పెట్టేసి వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చు. ఇంకో 30,000 పెట్టేసి 32 or 42 ఇంచెస్ మంచి టీవీ కొనుక్కోవచ్చు. 30,000 పెట్టేసి ఒక ఏసీ కొనుక్కోవచ్చు. 20,000 పెట్టేసి ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు. చూడండి, ఇన్ని కొనుక్కోవచ్చు ఒక్క ఐఫోన్ కొనేదాని బదులు. అవసరమా మనకి ఈ ఐఫోన్? ఇన్ కేస్ మీ దగ్గర ఎక్సెస్ మనీ ఉంటే తప్ప ఈ ఐఫోన్ అయితే ప్రిఫర్ చేయొద్దంటాను నేనైతే. ఎందుకంటే అంత ఖరీదు ఎక్కువ. బట్ అట్ ది సేమ్ టైం ఇది క్వాలిటీ కూడా ఏమాత్రం తగ్గదండి. అన్ని ఫోన్ల కంటే హయ్యెస్ట్ ఇదన్నమాట, క్వాలిటీ అంత బాగా వస్తుంది. నేను తీసే వీడియోలు అయితే మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, అంత బాగా వస్తుంది. ఇంకా నేను వీడియోలు అయితే మొత్తం ఈ ఐఫోన్లోనే 4Kలో తీస్తానండి. 4Kలో తీసి అన్నీ అప్లోడ్ చేస్తాను. దానికి 4K అంటే కనుక ఆల్మోస్ట్ 1 minute ఈక్వల్ టు 1 GB తీసుకుంటుందండి. అంటే నీకు ఒక 15 minutes వీడియో తీయాలంటే ఆల్మోస్ట్ 15 GB స్టోరేజ్ తీసుకుంటుంది. అంటే చూడండి, మన శ్రీశైలం పాదయాత్ర ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 40 minutes ఉందంటే దానికి ఎంత స్టోరేజ్ తీసుకుందో, ఎంత టైం పడుతుందో చూడండి అప్లోడ్ చేయడానికి. ప్రతిదీ ప్రాబ్లమే ఉంటుందండి ఈ ఐఫోన్తో. అట్ ది సేమ్ టైం స్టోరేజ్ ప్రాబ్లం. అంత స్టోరేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ట్రిప్ మధ్యలో ఉంటాం, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకుంటూ వెళ్ళిపోతుంటాం వీడియోలు. ప్రతిదీ డిలీట్ చేయలేము అప్పటికప్పుడు. అప్పుడేమో స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? బ్యాకప్కి వేరే ఏముండదు. దీనికి పెన్ డ్రైవ్ అంత సులువుగా దొరకవు. అన్ని బ్యాకప్లు అన్ని కష్టాలే అండి ఈ ఐఫోన్తో. ఇన్ కేసు మీరు కనుక ఏదైనా ట్రిప్కి సరైన స్టోరేజ్ బ్యాకప్ లేకుండా ఈ ఐఫోన్కినే తీసుకొని వెళ్ళారు అంటే చాలా ఇబ్బంది పడతారండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ట్రిప్ మధ్యలో స్టోరేజ్ అయిపోతే, ట్రిప్లో మనం వీడియోలు తీసుకోవాలి కదా, వీడియోలు తీసుకోవాలంటే స్టోరేజ్ కావాలంటే ఈ ఆల్రెడీ ఉన్న స్టోరేజ్ని ఖాళీ చేయాలి ఐఫోన్లో. ఎలా చేయాలి? దానికోసం అయితే నేను ఒక మంచి సొల్యూషన్ తీసుకొని వచ్చానండి. అదే ఈ శాండిస్క్ ఎక్స్పాండ్ మినీ డ్రైవ్. ఐఫోన్కి అనమాట ఓన్లీ ఇది. దీంట్లో 256 GB స్టోరేజ్. ఇది ఆల్మోస్ట్ 3,000 పడింది నాకైతే. ఆఫర్లో ఇది 5,000 అట్లా ఉంది రేటు. దీన్ని యాజ్ యూజువల్ పెన్ డ్రైవ్ లాగానే ఇది వర్క్ చేస్తుంది. ఒకవైపు అయితే లైట్నింగ్ కనెక్టర్ అయితే ఉంటుంది, ఇంకొక వైపు USB అయితే ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లో ఉండి స్టోరేజ్ మొత్తం ఈ పెన్ డ్రైవ్లోకి వేసుకొని దాని తర్వాత ఖాళీ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ అన్నీ హ్యాపీగా తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ఒక 256 GB అండ్ నా ఫోన్ ఒక 256 GB. ఈజీగా 500 GBతో ఒక ట్రిప్ అయితే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. కానీ ఈ ఐఫోన్ తీసుకుంటే మాత్రం స్టోరేజ్ పరంగా చాలా ఇబ్బంది పడతారు, మీకు క్వాలిటీ వీడియోస్ కావాలి అనుకుంటే. ఇన్ కేస్ HDలో తీసుకుంటే చాలా తక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది. బట్ 4Kలో తీస్తాం కాబట్టి నీట్గా చూడడానికి బాగుంటాయని చెప్పేసి ఎక్కువ స్టోరేజ్ అయితే తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైం నేను వీడియోలు ఎడిట్ చేసి, ఇది కూడా ఈ ఐఫోన్లోనే ఎడిటింగ్ కూడా బాగా వస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఎడిటింగ్ చేసిన తర్వాత రా ఫుటేజ్, అట్ ది సేమ్ టైం ఎడిటింగ్ వీడియో అన్నీ తీసుకొని నేనైతే
ఈ హార్డ్ డిస్క్ అనేది ఒకటి తీసుకున్నాను అండి, WD 1.5 TB, అంటే 1500 GB స్టోరేజ్ ఉండేది. దీంట్లో అయితే మొత్తం అన్ని స్టోరేజ్ చేసేసి ఇది సేఫ్గా పెట్టుకుంటాను. ఇన్ కేస్ మన ఛానల్ హ్యాక్ అయినా లేకపోతే డిలీట్ అయిపోయినా మళ్ళీ ఎడిటెడ్ వీడియోస్ అండ్ రా ఫుటేజ్ మొత్తం దీంట్లో సేఫ్గా ఉంటాయి. మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. వీ కెన్ ఎడిట్ అనదర్ టైమ్ అండ్ వీ కెన్ అప్లోడ్ ఇట్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్. ఈ ఫోను అండ్ స్టోరేజ్ ప్రాబ్లమే కాదండి, మీకు ఐఫోన్ కొన్నప్పటి నుండి వచ్చే ప్రాబ్లమ్స్లో ఇంకా కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఛార్జింగ్. అన్నిటికీ ఒక ఛార్జరు USB ఆర్ Type-C కేబుల్ ఉంటేనక దీనికి మటుకు లైట్నింగ్ కేబుల్ అని ఒకటి ఉంటుంది. అది ఎక్కడా దొరకదు. మనకైతే ఐఫోన్లు వాడే యూజర్స్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా రేర్గా దొరుకుతుంది. ఐఫోన్ వాడే వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది. అదే మామూలు మనలాంటి ఫోన్ అనుకో, USB ఆర్ Type-C ఏ పల్లెటూరులోకి పోయినా కూడా ఛార్జింగ్ అయిపోతే ట్రిప్లో మధ్యలో ఉన్నా కూడా ఎవరిదైనా సరే పెట్టుకోవచ్చు. కానీ ఈ లైట్నింగ్ కేబుల్ వల్ల ఎవరి ఛార్జరు దానికి సెట్ అవ్వదు, ఛార్జింగ్ అయిపోతుంది. దాని ప్రతిఫలంగా మనం ఎక్కువ పవర్ బ్యాంకులు అయితే మెయింటైన్ చేయాల్సింది ఉంటుంది, మన సపరేట్ ఛార్జర్ మెయింటైన్ చేయాల్సింది ఉంటుంది. తద్వారా లగేజ్ కూడా మనకి ఎక్కువ అనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం వీడియో షేరింగ్ ఇంకొక విషయం. వీడియో షేరింగ్ అనేది మామూలుగా మన ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే కనుక నియర్ బై ఇటు షేర్ మీ ఎట్లా ఎన్నో యాప్స్ ఉంటాయండి. కానీ ఈ ఐఫోన్కి మటుకు ఒక్క షేరింగ్ యాప్ అనేది కూడా ఉండదు. అదేదో ఎయిర్ డ్రాప్ అని అంటారు, అది పెద్ద వీడియోకి అస్సలు పనికిరాదు. షేర్ చేసుకుందామంటే చచ్చినట్టుగా మనం స్టోరేజ్కి మళ్ళీ ఈ పెన్ డ్రైవ్ల మీద ఆధారపడాల్సింది ఉంటుంది. ఈ పెన్ డ్రైవ్లు ఐఫోన్ కంపెనీకి చాలా తక్కువగా దొరుకుతాయి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కంపెనీస్ చాలా తక్కువగా తయారు చేస్తాయి, త్వరగా సేల్ కూడా అయిపోతాయి. కాబట్టి మనం ఒకటైతే తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది స్టోరేజ్ పర్పస్కి. ఎందుకంటే షేరింగ్ అనేది మధ్యలో ఎక్కడ చేసుకోవడానికి ఉండదు. ఒకటే ఒక సొల్యూషన్, మనము పెన్ డ్రైవ్లో ఎక్కించేసుకొని స్టోరేజ్ చేసుకొని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అన్ని హార్డ్ డిస్క్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ పెట్టుకోవడమే. అది ఒకటేనండి దీనికి సొల్యూషన్. ఇంకా అంతకు మించి వేరే షేరింగ్ ఆప్షన్స్ అయితే ఏముండవు. ఒకవేళ ఉన్నా కూడా అవి అప్పటికప్పుడు అసలు వర్కౌట్ కానే కావు. నాకైతే చాలా ఇబ్బందులు పడినాను మధ్యలో. ఎక్కడైనా వీడియో షేరింగ్ చేసుకోవాలని ఇప్పుడు మొన్న మనాలికి వెళ్ళినప్పుడు వాళ్ళు వీడియో తీస్తారు కదా పారాగ్లైడింగ్ది, అట్ ది సేమ్ టైం వేరేది ఏమన్నా ఫోటో కెమెరాలో, అవన్నీ కూడా మనకి ఎక్కియాలంటే ఆండ్రాయిడ్ వాళ్ళకైతే చాలా ఈజీగా ఎక్కిచ్చేస్తారు. కానీ ఐఫోన్ వాళ్ళకి నానా తంటాలు పడాల్సింది వస్తుంది. అవెల్ల ఇబ్బందులు పడకూడదంటే కనుక మన దగ్గరే మనం ఇప్పుడు నేను చెప్పిన ఒకటి పెన్ డ్రైవ్ ఉంది కదండి, శాండిస్క్ ఎక్స్పాండ్ మినీ డ్రైవ్, అది అయితే తీసుకొని పెట్టుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ వీడియో అయితే కంప్లీట్గా చూసేద్దాం. మీకు దాన్ని ఎలా వాడాలా, ఎప్పుడు వాడాలా, ఎట్లా కాపీ ఫైల్స్ ఒకదాని నుండి ఒకరికి ఎట్లా కాపీ చేసుకోవాలా మొత్తం అనేది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడైతే దీని అన్బాక్సింగ్ వీడియో ఎలా ఉందో చూసేద్దాం. మనమైతే మీకు క్లియర్గా ఎట్లా అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంది, ఎలా వాడాలి అనేది మొత్తం క్లియర్గా చెప్తాను. ఇదిగోనండి, ఇదేనండి మనకు అమెజాన్లో వచ్చిన పార్సిల్. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేద్దాము, ఎలా ఉందో లోపల చూద్దాం. ఇదేనండి, ఇదే మనకు ఇక్కడ ఏమేమి ఇచ్చాయంటే ఈజీలీ మూవ్ ఫైల్స్ అండ్ ఫ్రీ అప్ స్పేస్ అండ్ ఫర్ ఓన్లీ ఫర్ ఐఫోన్, ఐప్యాడ్ అండ్ కంప్యూటర్స్ అని ఇచ్చారు చూడండి. ఈ 256 GB ఐఫోన్ అండ్ ఐప్యాడ్కి మాత్రమే. ఇంకా ఇక్కడ దాన్ని ఎలా వాడాలనేది మొత్తం డైరెక్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం దీన్ని. ఓపెన్ చేసిన తర్వాత ఇదైతే ఇలా ఉందండి. దీనికి ఒకవైపునైతే ఈ ఐఫోన్ది ఇచ్చాడు, ఇది లైట్నింగ్ కనెక్టర్ అంటారు, అంటే ఐఫోన్కి ఇది తప్ప వేరేది ఏది కనెక్ట్ అవ్వదు. ఇంకొక వైపు అయితే ఈ మనము పెన్ డ్రైవ్ టైప్లో ఉండేదని ఇది సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ నుండి ఐఫోన్లోకి ఫైల్స్ ఎక్కించే, ఐఫోన్ నుండి
దీంట్లోకి ఫైల్స్ ఎక్కించుకొని ఇక్కడ మెమరీ అది స్టోరేజ్ అంటే 256 GB ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఇటువైపు నుండి మళ్ళీ సిస్టమ్కి అయితే కనెక్ట్ చేసి మన స్టోరేజ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అయితే ఒకసారి మీకు డెమో చూపిస్తాను. ఆటోమేటిక్గా ఇది ఫస్ట్ టైం పెట్టగానే శాండిస్క్ iExpand యాప్ అయితే ఒకటి ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి కనెక్ట్ చేశాను డైరెక్ట్గా. మనము కనెక్ట్ చేయగానే ఇక్కడ స్టోరేజ్ అయితే మనకు చూపిస్తుందండి. మన ఫోన్లో ఎంత ఉంది, ఇక్కడ మన పెన్ డ్రైవ్లో ఎంత ఉంది అనేది స్టోరేజ్ చూపిస్తుంది. కింద కాపీ ఫైల్స్ అండ్ వ్యూ ఫైల్స్ అండ్ బ్యాకప్ రిస్టోర్ అనేవి కూడా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. కాపీ ఫైల్స్, వ్యూ ఫైల్స్ అని ఉంటుంది. కాపీ ఫైల్స్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత కాపీ ఫొటోస్ ఫ్రమ్ ఐఫోన్ అండ్ కాపీస్ ఫొటోస్ ఫ్రమ్ iExpand డ్రైవ్ అని ఉంటుంది. నేను కాపీ ఫొటోస్ ఫ్రమ్ ఐఫోన్ నుండి చేస్తున్నాను. ఐఫోన్లో ఇది నుండి ఈ ఫోటో నేను సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ నేను ఫొటోస్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశాను. లేకపోతే మనం న్యూ ఫోల్డర్ అయినా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లోకి అయితే పేస్ట్ చేస్తున్నాను. చూడండి, కాపీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేయాలా వద్దా అనేది మనకు పాపప్ అయితే చూపిస్తుంది మన ఫోన్లో. మనం డిలీట్ చేయాలనుకుంటే కనుక మనం డిలీట్ మీద కొట్టాలి, లేకపోతే కనుక డూ నాట్ డిలీట్ మీద కొట్టాలి. ఇప్పుడు మనం అది ఎక్కడ ఉందో చూద్దాము. వ్యూ ఫైల్స్లోకి అయితే ఇప్పుడు రావాలండి. వ్యూ ఫైల్స్లోకి వస్తే ఫొటోస్లోకి వెళ్ళామంటే చూడండి, మనం ఆల్రెడీ ఐఫోన్ నుండి కాపీ చేసిన ఫోటో ఇది ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు సేమ్ మనము మళ్ళీ iExpand డ్రైవ్లో ఉండి ఐఫోన్కి ఎలా కాపీ చేయాలో చూపిద్దామండి. ఇప్పుడు సేమ్ అలాగే వస్తుంది. కాపీ ఫైల్స్ మీద కొట్టేస్తే ఇక్కడ కాపీ ఫైల్స్ ఫ్రమ్ iExpand డ్రైవ్లో క్లిక్ చేయాలి. తర్వాత ఆల్రెడీ మనం ఇందాక తీసిన ఫోటో ఉంది కదండి, అదే ఇప్పుడు మనం ఐఫోన్లోకి పేస్ట్ చేద్దాము, కాపీ చేద్దాము. చూడండి, ఐఫోన్లోకి అయితే ఇంకా కాపీ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఐఫోన్లో ఎక్కడ ఉంది అనేది. ఇది ఆల్రెడీ లాస్ట్లో వచ్చింది కదా ఈ ఫోటో, ఇది మన ఫోటో. ఇది అయితే రెండోది అయితే మనం ఇప్పుడు కాపీ చేసింది. అలాగా చాలా ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ ఫైల్ ట్రాన్స్ఫర్ కోసమే కాదండి, ఇదైతే మనకు ఇక్కడ సెట్టింగ్స్ అనేది ఉంది కదండి, ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు సెక్యూరిటీ అని ఒకటి ఉంది కదా, ఆ సెక్యూరిటీగా మనం ఎనేబుల్ చేసుకున్నామంటే మనం అయితే కనుక దీనికి పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు అండి. అంటే మనం దీంట్లో ఉన్న ఫైల్స్ వేరే వాళ్ళకి ఎవరికి పెన్ డ్రైవ్ దొరికినా కూడా మనం అయితే పాస్వర్డ్ సెట్ చేసి పెట్టుకున్నామంటే కనుక ఆ పాస్వర్డ్ కనెక్ట్ చేయగానే ఐఫోన్కి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ అండి ఇదైతే. చాలా సెక్యూరిటీగా కూడా ఉంటుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఎనేబుల్ చేసుకోవాలి మనము. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ. బై బై.